హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చైతు రెడ్డి కిచెన్. ఈరోజు వీడియోలో బనానా, గోధుమ పిండి అండ్ బెల్లంతో తయారు చేసిన హెల్దీ కప్ కేక్స్ ప్రిపరేషన్ని చూపిస్తున్నాను. పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసి పెట్టేయండి హెల్దీగా. పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రాసెస్లోకి వచ్చేద్దాం. ముందుగా 2 కప్స్ తీసుకొని నెయ్యిని యాడ్ చేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి కప్స్కి. బాగా పండిన బనానాని 2 తీసుకొని కట్ చేసుకొని మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్ 2 ఎగ్స్ అండ్ ఆయిల్, వెనిలా ఎసెన్స్, సాల్ట్ని వేసి మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసి పక్కకు పెట్టేయండి. ఒక బౌల్లోకి 1 కప్ గోధుమ పిండిని తీసుకోవాలి. అలానే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ సోడాని వేసి జల్లించుకోవాలి. 1 కప్ గోధుమ పిండికి 1 కప్ బెల్లం పౌడర్ కరెక్ట్గా సరిపోతుంది. బెల్లం పౌడర్లో కొద్దిగా పాలు యాడ్ చేసి ముందుగానే కరిగించుకోవాలి. ఇప్పుడు జల్లించుకున్న పిండిలోకి బనానా ప్యూరీ అండ్ కరిగించుకున్న బెల్లంని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. విస్కర్ అయినా, స్పాచ్లా ఏదైనా స్ట్రైట్గా ఉండే గరిటెతో అయినా బాగా 1 డైరెక్షన్లో కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మిక్సీ పట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని కొద్దిగా యాడ్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా కన్సిస్టెన్సీ ఉండాలి. ఇంకొంచెం గట్టిగా ఉన్నా పర్లేదు, కానీ వాటరీగా మాత్రం రాకుండా చూసుకోవాలి. ఈ రెడీ అయిపోయిన కేక్ బ్యాటర్ని కప్స్లోకి కొద్దిగా వేసి పైన టూటీ ఫ్రూటీని అలానే బాదంని డెకరేట్ చేయండి. పిల్లలకి ఇలా చూడగానే టెంప్టింగ్గా అనిపించి ఇంట్రెస్ట్గా తింటారు. కేక్ బేక్ చేసే గిన్నెలోకి కొద్దిగా శాండ్ అలానే స్టాండ్ని పెట్టి ఒక 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి ఈ కప్స్ని రెండింటిని అడ్జస్ట్ చేసుకొని పెట్టాలి. 30 to 35 మినిట్స్ పడుతుంది కేక్ కుక్ అవ్వడానికి. కేక్ కంప్లీట్గా కుక్ అయ్యాక మంచి అరోమా వస్తుంది. అప్పుడే అర్థమవుతుంది కేక్ రెడీ అయిపోయింది అని. చాలామంది కుక్ అయిందా లేదా అని ఊరికే మూత తీసి టూత్ పిక్తో గుచ్చి చూస్తారు. అలా ఏం అవసరం ఉండదు అండ్ మనకి ఆటోమేటిక్గా అర్థమవుతుంది. నెక్స్ట్ మిగిలిన బ్యాటర్లోకి నేను ఇక్కడ 2 స్పూన్స్ వరకు డ్రింకింగ్ చాక్లెట్ పౌడర్ని వేసి మిక్స్ చేసుకుంటున్నా. మీకు కావాలనుకుంటే కోకో పౌడర్ లేదా బూస్ట్తో కూడా ట్రై చేయొచ్చు. ఇలా రెడీ అయిన కేక్ బ్యాటర్ని కప్స్లోకి తీసుకొని బాదం పప్పుతో డెకరేట్ చేసి ఇలా కప్స్ని సెట్ చేసి గిన్నెలోకి పెట్టేయాలి. ఇప్పుడు మూత పెట్టి 30 to 35 మినిట్స్ ఉంచాలి. టూత్పిక్ స్టిక్తో ఇలా పెట్టి చూసి టూత్పిక్కి ఏమీ పిండి అంటకుండా నీట్గా వస్తే కేక్ రెడీ అయిపోయినట్లే. స్టవ్ ఆఫ్ చేసి కప్స్ని పక్కకు పెట్టేయండి. చల్లారాక కప్స్ నుండి సెపరేట్ చేసి తినేయడమే. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది కప్ కేక్స్ ఎంత సాఫ్ట్గా వచ్చాయో. రియల్లీ సూపర్ టేస్టీగా వచ్చాయండి. డెఫినెట్గా మీరు ట్రై చేసి చూడండి. ఆఫ్టర్నూన్ టైంలో కుక్ చేసి ఈవినింగ్ మీ పిల్లలకు రాగానే కేక్ ఇచ్చారనుకోండి, వాళ్ళ హ్యాపీనెస్ మామూలుగా ఉండదండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.